ఉసురు తీయగలవు గాని, ఉసురంటే ప్రాణం, ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? కొండను కొబ్బరి కోరుక తురిమేవో మనిషి, ఆహా, కొండను కొబ్బరి కోరుక తురిమేవో మనిషి. మైనింగ్స్ పెద్ద ఇలా కొండ ఉంటే మీదలే కుక్లేర్లు జేసీబీలు ఎక్కి ఇలా కోరేస్తాను అంట కొండని. కొండని కొబ్బరి కోరుక తురిమేవో మనిషి, గులకరాయి గుట్టునైన ఇంత చెప్పగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? మన వాగులను ఒకప్పుడు ఈ నగరంలో మహానగరంలో మూసీ నది ప్రవహించేది, అందులో నీళ్ళు తాగే వాళ్ళందరూ. మన వాగులను విషనాకులుగా మార్చే నేర్పరి, సైనడే ఒక్కనే దాని పక్కనే చచ్చిపోతాం ముక్కాలి. మన వాగులను విషనాకులుగా మార్చే నేర్పరి, ఒక్క నీటి బొట్టునైనా ఒడిసి పట్టగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? ఈ సమస్త ప్రకృతిని ముందు మ్రోకరిల్లిందని. ఇందాక ఐస్ క్రీమ్ తిన్నాను కదా, అందుకే టీ అంటాను మధ్య ఏమనుకోకుండా. ఏదైనా సరే రుచిగా ఉంటే తినాలనిపిస్తుంది. నేనేటి అన్నిటికి అతీతుడినేటి కాదు కదా. ఈ సమస్త ప్రకృతిని కాలం రోకరిల్లిందని మనిషి అని అంటాడంట. వీరాలెందుకు అంత ఎందుకు నీకు? వీరాలెందుకు మృత్యువు జాడనా పగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? ఉసురు తీయగలవు గాని ఊపిరివ్వగలవా? చిగురు చెక్కగలవు పువ్వులాగా నవ్వగలవా? గంటేడు గౌరినాయుడు మాస్టర్ గారి సాహిత్య పరామర్శ గజల్స్ సంబంధించి. అయితే అన్నయ్య గారు చెప్పారు ఈ రోజు ఫాదర్స్ డే కదా నాన్న గురించి అని. సరే, ఇంతకు ముందు గజల్ కవులు కానీ గజల్ గాయకులు కానీ పాడి ఉండవచ్చు కానీ గజల్ రచయిత గ్రంథాల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి గజల్ మీకోసం వినిపిస్తాను. నాకు ఇచ్చిన టైంలో ఇంకా 45 నిమిషాలు ఉంది. చక్కగా ఆడుతూ పాడుతూ, అందుకోసమే అన్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పర్లేదండి, మామూలుగా లేకపోతే ఇది పక్కన నుంచి పాడతాను. పర్లేదు పర్లేదు. చెట్టంత ఎదిగిపోయాడు కొడుకు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఈ చెట్టుకి చెట్టంత ఎదిగి నీ కొడుక్కి నాన్న అనే విత్తనానికి రుణపడి ఉన్నాడంట. చెట్టు ఏమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఒరే నన్న అది ఇదిరా, నన్ను ఇది అంటారా నన్న, ఇలా నడాలరని నీ ఏలు పట్టుకొని నడిపించిన నాన్నకి నువ్వు పెద్ద అయ్యాక ఏమంటావు తెలుసా? నీకేం తెలీదా నాన్న, నీకేం తెలీదాగు అని అంటారంట. చెట్టు ఏమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. అక్కడక్కడ శృతులు మిస్ అయితే ఏమనుకోవద్దు, పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, సరే నాన్న హైదరాబాద్ వెళ్తున్నా వైట్ షర్ట్ వేసుకోరా కొత్తదేనంటే మా నాన్న నాకు కొత్త చొక్కా కుట్టించడేమో అనుకుంటాం కానీ అది కాదంట. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని
కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టు ఏమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నాడని అనుకుంటాం కానీ నా యాత్రకు నువ్వుగా బతకడానికి, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టు ఏమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. అమ్మ ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది, కానీ నాన్న ఏడవడం ఎప్పుడు చూడమే. ఏమి తండ్రి రంటాలా, ఊరెంటాల వెంకటేశ్వరరావు గారు. ఏమి తండ్రి రంటాల కన్నీళ్లను కూడా దాచి, కన్నీళ్లను బయటికి పోనివ్వట్లేదంట నాన్న, దాచేస్తున్నాడంట బయటికి రానివ్వకుండా. ఏమి తండ్రి రంటాల కన్నీళ్ళ ఆ కవిచి, నీకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అయితే ఇంకొక పాట పాడి గ్యాప్ నేను పట్టుకుంటాను. హలో, మరి ఇందాక నాకు ఈ మట్టి మీద అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యాన్ని వింటూ ప్రయాణం సాగించిన వాడిని నేను. గోనెటెంకన్న గారు అవలేలగా అలతి పదాలతో ఎంతో చక్కగా అల్లికలు ఉంటాయి. ఉదాహరణకి మన తెలంగాణ నేలలో ప్రతి ఒక కీసరగుట్ట, సిరిసిల్ల మగ్గాల నేత, లేకపోతే మన్నెంకొండ, సిరిసిన్నగండ్ల, గట్టుపూర్మతి, జోగులాంబ, ఇలా ప్రతి ప్రాంతాన్ని తీసుకుంటే ఓడలమర్రి, పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణ, వాసిక చరితలు వెలుగొందిన గత వైభవాల కోణ, పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణ, వాసిక చరితలు వెలుగొందిన గత వైభవాల కోన, పదకతులు వాని స్వరజితులు వేని ఉప్పొంగి మరిచి ఉల్లమల బాని తాళాల జోల దరువులయాల సంబూరమాడి, సింగిడి మేల అరి మోదుగ పూల వసంతాయేలా, తంగిడి పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల గొంతులేసి జింక పరుగుల, ఇడిపిడుపున జానపదంపులు ఇంపుగా పూసిన కవనవనంపులు, ఎగసిపారి ఎన్నెన్నో ఏరులు మురిచి ఆడి బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మనగిరిగిరికొండ, పద్మనాయకుల దేవరకొండ, మేటి రాచకొండ, కొలనపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు, జానుపాడు సైదన్న సుత్తులు, వడివడి కలబడి కుడి ఎడమలబడి గడీలకు గొరును దించిన తలములు, వాడికి వడిసలు విసిరిన కరములు, పదపద పరుగులు పెట్టిన జులుములు, నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరుల పండ, కరువులు తరుగును జరుగును దూరం, నల్లగొండ వరి కరిమాగారం, పారేవాగులు పచ్చని పైరులు, పరిమళమైన పూలగారులు, ఈసరగుట్టలు వరికీర్తనలు, శివతత్వములు, అనంతగిరులు, భూమిలో దాగిన చలువ కొండలు, తాండూరు సావాతు బండలు, కుంకుమ కన్న మెత్తని దుక్కులు, కూరల కాయలు, కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ, కుంచములతో బంగారము కొలువ, బాలకుర్తి పవనపు మేళ, భాగవతపు గణపోతన లీల, కాకతీయ గణపతి వీర, యుగంధరుడు యోచనలు ధీర, పాకారామప్ప చెరువులు, గొలుసు కొట్టు జలధార నిలువలు, వేయి స్తంభముల శబ్దనాదములు, బేరిని బేరిని నాట్యపాదముల, సమ్మక్క సారక్కల తెగువ, సర్పాయి పాపన్నను మడువ, ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు, తలుచుకుంటే పులకించును శాతవాహనుల కోడుముడుపులు వీణీల, కోడుముడుపులకు భజన గొలుపులకు వరములిచ్చరా చన్నలీల, ఊరు ఊరులోన ఉక్కును మించినట్టి కోట, ఉపికే చరితల ఊట, సిరిసిల్ల మగ్గాల నేత, మేనికి ఎత్తిన సోదల పూత, కవనం భువనం ఎల్లలు దాట,
కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరువంబలకే కృష్ణవేణి ముఖద్వారం పుప్పుడి మించిన ఇసుక రేణువుల అందమైన దుంది తీరం మన్నెంకొండ సిరిసిన గండ్ల గట్టు కూర్మతి జోగులాంబరామగిరి శ్రీరంగాపురమును నల్లమలై సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం చోడెన్ ఘాట్ గిరిజన జాతుల చరిత్రలు వింటూ మేస్త్రం జాతి తప్పదు నీతి వినిపించేనా గోపాజ్యోతి కోండు కోలం కోటి యాత్రం కుసార నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల జలజరి సంగీతం ఇప్పా జిట్ట రేకుటేకు నల్లమర్తి తిరిసిన మాకు ఆదిలాబాద్కు వడివే సోకు జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండలుడు ఏలిన నేల చీన వల్లపుడు హరికేశ్వరుడు పంపకవి ప్రవచించిన బోధ ఇంద్రపురి కైలాసగిరి పాలదుర్గ దుర్గాలబరి పసుపు యాగడి పాలజున్నులు చెరుకు దున్నులు పంట చేల కురుకు బోధలు చక్కెరయ్య ఉరుసు గలగల గలగల సిరులకు గలగల నిజామాబాదు సిరులకు గలగల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంటక కిన్నెర సాని అడుగులు పగలే నీడలు పరిచిన అందము పచ్చని టేకు గొడుగులే అందము అగ్గిబాగులు బొగ్గిబావులు పాల్పంచీల పంచే నెలవులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజ రాసులకు తరగని గట్టు ఉద్యమాలకిల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల పొంగులారమ సంగమ క్షేత్రమ సాధువ సత్రము ఏడుపాయల శైవ క్షేత్రము మెతుకు దుర్గముల మేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చెరువిరాల బాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాథుని లక్షణ భాష్యం మాటలు పాటలు పోటెత్తించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని తావుల మనసులు గురిపే పల్లె గురుతుల బతుకుల రాగం బరువుల యాగం ఉరుకుల పరుగుల తాళం మరిపించి మురిపించే ధామం భాగ్యనగరమే ఇంద్రభవనము ఆదరించమని చాచిన దోషిత అక్షయ పాత్రే హైదరాబాదు అరుషాహి కుతుబ్షాహి గజల్ ముసారుల సునోరెబాయి చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేకొరెబాయి కొబ్బరి తేటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండలు ఎగిరే జెండా ఆశలు విరియును ప్రతి అద నిండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వినోద్ గారి కోసం రియల్లీ ప్లీజ్ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్ చప్పట్లు ఒక్కసారి ప్లీజ్. నేను త్యాగరాజ గాన సభకి వెళ్ళానండి ఒక చిన్న మీటింగ్కి. అక్కడ ఒక అతను చెప్పాడు, ఒక పెద్ద అతను, కూర్చోవచ్చు ప్లీజ్ కూర్చోవచ్చు. అయితే ఏం చెప్పాడంటే ఒక పలుకు ఒక పిలుపునిస్తేనంట ఒక పిలుపునిస్తే ఒక వీధి వాళ్ళు రావచ్చంట, కానీ ఒక పిలుపునిస్తే ఒక మతం వాళ్ళు రావచ్చంట, ఒక కులం వాళ్ళు రావచ్చంట. కానీ ఒక గేయం పిలిచింది, మన కోట్ల మంది భారతీయులు మొత్తం వచ్చారంట, వందే మాత్రం గేయం అంట. అది గేయానికి ఒక గొప్పతనము, అది సాహిత్యానికి ఒక గొప్పతనము. చాలా సంతోషం అండి. నిజంగా గజల్ వినోద్ గారు నేను ఇప్పుడు విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. నాన్న గురించి పాట కూడా చాలా సంతోషం ఉంది పర్సనల్ గా. అందు గురించి మైక్ కూడా తీసుకొని నేను మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వేదిక కింద కూర్చొని ఓపికగా పాటల్ని ఎంజాయ్ చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు బోలే షావలి అంటారు, బాంబే బోలే కూడా అంటారు. నేను ఒక 20 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తెలుగులో కొన్ని పాడాను. మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు కదా? సూపర్ మేడం. మీకు సంగీతం ఎలా మీరు ప్రావీణ్యం అని పొందారా మేడం? సూపర్, నైస్. మీ స్పందన అద్భుతం. కళాకారుల కంటే నా దృష్టిలో అంటే స్పందించే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం చాలా. నేను కంఫర్ట్ అంటే ఒక మాట, కిట్టులో నేను పాడాను రవితేజ పాట. ఎంత కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి నాకు పాట గుర్తుకొచ్చింది. ఎంత కంఫర్ట్ అంటే
మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మీ ఓట్ యు నేను 7 నెలలాగే బయటికి తండుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నాకు ఢిల్లీకి రాజులు చేసి కిరీటం పెట్టిన నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనేడు అరే కంఫర్ట్ తేరా నా కిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు अरे अंदर मेरा डल्लो ना कंफर्ट के चल बोलो मेरे अंगारा मैडम से गिरना तो डूड my name is Robin Guttu నన్ను తెలికిదే ఉండదు ఫుట్టు కంఫర్ట్ తో నిండిన ప్లేట్ నాలోని అటిట్యూడ్ మమ్మీ కడుపులో నాకు మమ్మీ 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 అంటే చాలా మందికి వాస్తవంగా నాకు తెలియదండి. అంటే ఇప్పుడు మేడం గారు తెలిసినంత నాకు తెలియదు. ఎందుకంటే వారే కనుక మా ఊరికి వస్తే అంటే వారు కనిపిస్తారు, మీరు వినిపిస్తారు. ఊళ్ళో ప్రజలు కనిపిస్తారు, మేడం కనిపించరు, ఎక్కడ ఉంటారు అంటే అలా కమ్ముకుపోతారు. సో అది ఆర్టిస్టులకు ఉన్నటువంటి అదృష్టం. నేను తెలంగాణ రుణం కూడా తీర్చుకున్నాను. బయటిపై నేను వినోద్ గురించి చెప్పాలి. వినోద్ గజల్ వినోద్ కాదు, ఆయన గజల్ వినోదం. చాలా అద్భుతం. ఒక గజల్ను అలా ఇబ్బంది పడేటువంటి తరుణం నుంచి మళ్ళీ ఇంకో గజల్ అద్భుతంగా అలా మెచ్చుకున్నటువంటి తరుణాన్ని చూశాను. గజల్ అంటే ఆయనే అనుకున్నాను, బట్ అసలు గజల్ ఇంకా దాగి ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది నాకు. నిజమైనటువంటి కళాకారులు ఇంకెంతమంది ఉన్నారని. సో నేను బతుకమ్మ బోనాలు V6 బతుకమ్మ బోనాలు మీరు చూసే ఉంటారు, నేనే చేశాను. ఫస్ట్ కోలో కోలో కోల్ కొమ్మ ఊసే కోల్ సుక్క బుద్ధుకే కోల్ ఈ పాటలు. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో. సరే, ఇందాక పిచ్ నేను లోలో పాడాను, అందుకనే 2 పిచ్లు వచ్చాయి, ఏమనుకోదు. ఇందాక సంగీతం గురించి చెప్పాను, నాకు అద్భుతం. సంగీతం రాకపోయినా అని అంటే పాట అనేది ఎలా పుట్టిందనే గురించి బాగా చెప్పారు వినోద్ గారు. ప్రతి విషయం ఆయన చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. ఆ తర్వాత డోలు 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 పాట మీరు వినుంటారు, బోనాలు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో అత్యంత వ్యూవర్స్ 4,30,00,000 వ్యూవర్స్. దాన్ని అంతగా బోనం టైపు నా పాటను ఎత్తుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. బువ్వ కుండల నైవేద్యం చుట్టూ సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగరాగం పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం తిల్లం బల్లం పురుగలు బెల్లం దర్వాజన యాప కొమ్మలు పాడెను గానం తిల్లం బల్లం శావల తారం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం. మా తల్లి డోలు డోలు మై సమ్మ డోలు డోలు ఆడి పంటలే చల్లంగ చూడు డోల్ పాట అట్లయితే. రీసెంట్గా నేను ఇంకా ఎన్నో పాటలు చేశాను బతుకమ్మ బోనాలు. తెలంగాణ రుణం తీర్చుకోలేము మనం. సరే, మొన్న రీసెంట్గా మధుప్రియ నేను పాడాను, అది డిఆర్సీ డిస్కో రికార్డింగ్ కంపెనీ. చుట్టు 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 సుక్కల చూడు సుక్కల మధ్యన వీరుల చూడు వీరులు జల్లిన కాంతులు చూడు చూడా చూడా. పాట నాది భోల్ అని ఉంటుంది ఒకటి అందులో పాట. నేను పాడుతూ భోల్ అంటాను. యాక్చువల్గా అంటే చాలా పాటలు ఉన్నాయి పాడడానికి టైం అంటే సమయం కూడా ఆసనం అంటాం. చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒక 5 నిమిషాలు అంటే ఎక్కువ నేను మాట్లాడాను. తర్వాత థ్యాంక్ యూ, మీ స్పందన బాగా నచ్చింది నాకు. ఈరోజు బిగ్ హ్యాండ్ కార్యక్రమం. సో నేను అంకం సార్ గురించి ఈ సందర్భంగా చెప్పాలి. నాకు అంకం సార్ సుమారు 2004వ సంవత్సరం 2003లో పాట గురించి వినోద్ చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఆ పాట గురించి ఒక్క ముక్కలో నేను హైదరాబాద్కి ఎంటర్ అయ్యి రావిపల్లి రాంబాబు అని ఒక ఫిల్మ్ డైరెక్టర్ వైఫ్ సినిమా తీశారని, రైటర్ కూడా. ఆయన ఇంటికి వెళ్ళి నేను ఒక పాట వినిపిస్తే నాకు 2 సంవత్సరాలు అన్నం పెట్టాను ఆయన ఇంట్లో.
అప్పుడు అంకం గారు నాకు అక్కడ పరిచయం. ఆఫీస్లో వారు కూడా అక్కడ సిటీ అకాడమీలో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అక్కడ చాలా అనుభవజ్ఞులు. నాకు ఆయన ఇంగ్లీష్ మాట్లాడడం బాగా ఇష్టం. రియల్లీ సార్, అద్భుతంగా మాట్లాడతాను ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పూరు, తెలుగు మీడియం. వినోద్ గారు చెప్పినట్టు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు. నాకు చాలా ఆనందం వేసింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది అది అని నా నమ్మకం. ఇది మాది తినాలి వినోద్ భాయ్, నేను ఒకటే. వినోద్ ధాటికి నేనేంటంటే మన ఉద్దు గాలి తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినంత పనింది నాకు. ఇప్పుడు నేను మీ ముందు ఏదైనా ప్రస్తావిద్దామని నాకు భయం వేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఉద్దు తుఫాన్లో ఇది నిజం. థ్యాంక్ యూ. సో పాట అనేది నాకు అన్నం పెట్టింది ఆ రోజు. సార్ కూడా తెలుసు. బంగారం బంగారమే, వజ్రం వజ్రమే. ఓ వజ్రాలను బంగారంలో పొదగడమే చోటు స్ప్రైడ్ పని. నైస్ నైస్, బాగా చెప్పారు. ఆమె డైలాగ్కి మంచిది తాగానంటే అర్థం చేసుకున్నాను. మీరు సాధించేస్తారండి అట్లా. సో అద్భుతం అండి. వినోద్ పాడుతుంటే, ఆయన వినోద్ గారు పాడుతుంటే వారి మధ్యలో మీరు సారీ చెప్పండి. ఆ డైలాగ్కి ఉప్పుకి దాహం వేసింది నాకు. అంటే మనిషికి దాహం, ఆకలి అనేది చాలా అద్భుతమైన కార్యాలు అవి. ఇంకోటి కూడా ఉంది. సో ఒక అద్భుతమైన కార్యం జరిగింది పంచభూతంతో. సో అదనమాట. థ్యాంక్ యూ. యాక్చువల్గా వేదికల మీద మనం చాలామంది ప్రముఖులు చూస్తుంటాం. ఆ వేదికను కింద ఆస్వాదించే వాళ్ళల్లో అద్భుతమైన ప్రముఖులు ఉంటారండి. సో అది ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి తొందరగా కనిపిస్తుంది మేడం గారు రూపం. సో నా అనుభవంలో అంకం సార్ది ఒక అద్భుతమైనటువంటి పరిచయం వారిది నాది. ఒక ఆఫీస్ని ఎలా రన్ చేయాలి, ఒక ఎడ్యుకేషన్ సంస్థను ఎలా ఇది చేయాలని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆయన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. తర్వాత మళ్ళీ ఆయన స్వతహాగా మళ్ళీ రకరకాలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నిర్వహించి దాని ద్వారా ఇలాంటి కల్చర్ మల్టీ కల్చరల్ సోర్స్ని ఈ రకంగా పెట్టడం అనేది ఒక కొత్త నాకు డిఫరెంట్ కాన్సెప్ట్. చెప్పగానే నేను ఎక్కడికైనా గెస్ట్గా వెళ్తాను, నాకు డబ్బులు ఇస్తారు. నాకు 30 నుంచి 50 వేలు ఇస్తారు కార్యక్రమానికి వెళ్తే. కానీ నేనే 30-50 ఇచ్చి చందా ఇచ్చి ఈ సంస్థను రక్షించుకోవాలి అని లాగా అనిపించింది. ఈ కాన్సెప్ట్ అలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. నా ఒక పాట ఇప్పుడు నేను తెలంగాణ పాట హిట్ కాగానే నాకు చాలా కాల్స్ వస్తాయి. అద్భుతమైన పాట, నేను రాస్తాను, నేను పాడతాను, నేను అది నేను అందరిని రిసీవ్ చేసుకుంటాను. కొంతమంది నా స్టూడియోకి వస్తారు, వాళ్ళని నేను ఆహ్వానిస్తాను. వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇచ్చేలాగా నేను చూస్తూ ఉంటాను. అంటే అందరికీ ఇవ్వలేను. ఇలాంటి ఒక సంస్థ ఉంటే ప్రత్యేకించి ఒక ట్యూషన్, మీరు అన్నట్టు ట్యూటర్, ఇది ఒక ట్యూషన్ లాగా ఉంటే ఎక్కువ మందిని దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళు ఏ రకంగా కోఆర్డినేషన్ చేసుకుంటారో అదొక పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక కళాకారుడిగా నేను వచ్చిన కొత్తలో ఎన్ని బాధలు పడ్డానో, మేడం గారు కూడా ఒక ఆర్టిస్ట్ కావడానికి, లేకపోతే ఒక బీసీ సంఘాన అంత పెద్ద నాయకులు కావడానికి వారు ఎంతటి చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల అది కృషియో. నేను కూడా బీసీ సంఘం మీద ఒక పాట కూడా పాడాను. ఆ బీసీలో 100 కులాలు పైగా ఉన్నాయి. సో చిన్న కులాలు దాంట్లో ఉన్నారు. నేను సబ్బండా కులాలం, భూమి దున్నే హలాలం, చిగురించే పొలాలం బీసీలం అని పాట జరిగింది. అంటే కులం అని కాదు కానీ కొన్ని దాంట్లో కొన్ని జాతులు, చాలామంది పేద జాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పాడాను నేను ఆ పాట. సో సార్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ సందర్భంగా ఒక కళాకారులుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో, బేసిక్గా ఎంటర్ అయ్యేటప్పుడు మనకు టైం ఇవ్వరు, తర్వాత చూద్దాం అంటారు. ఏదైనా మనం స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ అంటే ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకు జరిగేటువంటి చేదు జ్ఞాపకాలు
చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు రుచిగా అనిపిస్తాయి, బట్ అప్పుడు చేదుగానే ఉంటాయి. ఇప్పుడు రుచిగా అనిపిస్తాయి. అంటే చేదు తినక తినక చేదు తీయనుండు అన్నట్టు మొదటి చేదు ఇప్పుడు తీయగా అనిపిస్తుంది నాకు, బట్ అప్పుడు చేదుగానే ఉంది నమిలేటప్పుడు. సో అలాంటి నేను జానపద ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను జానపదం గురించి చాలా గొప్పగా విన్నవించారు వినోద్ గారు. జానపదంలో నేను కోడి పాట పాడేది అప్పట్లో, నాకు జ్ఞాపకం వచ్చింది. మొట్టమొదటి పాట అదే 2004. 2004లో కోడి పాట నేను వారికి వినిపించాను. ఈ సందర్భంగా వినిపిస్తే ఒక స్పెషల్ మూమెంట్స్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటారు, కొన్ని అపూర్వ క్షణాలు. కోడి వాయనే లచ్చి కోడి వాయనే నా కోని తిన్నోని ఇల్లు కూలిపోతనే. స్టాండ్ దయచేసి స్టాండ్ అవుతారా? సారీ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎమోషన్స్ లో ఇదే అనేకండి. కానీ సార్ మీరు స్టాండ్ కదా సార్, నేను స్టాండ్ కావడానికి ఇక్కడ మీరు ఉపయోగపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. నిలబడి బేసిక్గా కంజిరా అద్భుతంగా మీరు ప్లే చేశారు. అయితే చాలా మెలోడియస్గా, మీ అంత మెలోడియస్ నేను ప్లే చేయలేను, నాకు పోదు. సో నేను యాక్చువల్గా రిథమ్ ప్రొఫెషన్ రిథమ్ అండి. నేను ఆల్ రిథమ్స్ ప్లే చేస్తాను. రిథమ్ ప్లేయర్గానే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు ప్రావీణ్యం పొంది ఉంటారు. నేను రిథంలో ప్రావీణ్యం పొంది ఉన్నాను కొంతవరకు. సముద్రం లాంటిది, మనం మొత్తం పొందలేము ఎప్పటికీ. సంగీతం అనేది అంత మహాసముద్రం లాంటిది, అందరికి తెలిసింది. కోడి బాయనే లచ్చి అంటే చిన్నప్పుడు కోళ్ళు పోతాయి, తిడతారు. మీకు ఐడియా ఎంతమంది కోళ్ళు ఉండేది మీ చిన్నప్పుడు మీ ఇళ్ళలో? సూపర్, నా స్పందన కళాకారి. ఆ కోళ్ళు వాళ్ళ ఇంట్లో ఇంచుమించుగా ఒక 30 పక్షులు, ప్లస్ టర్కీ కోళ్ళు, గిన్నీ పిగ్స్, చిలుకలు, తాబేళ్ళు అన్నీ ఉంటాయి. సూపర్. అయితే మీరు చాలా మంచి సున్నితమైన మనస్కులు అని తెలిసిపోతున్నాయి. పక్షుల్ని పెంచేవాళ్ళు, జంతువులు పెంచేవాళ్ళు చాలా సున్నిత మనస్కులై ఉంటారని నేను నాకు తెలుసు, అది అర్థమవుతుంది. మేడం గారు ఆమె అంటే ప్రతి విషయానికి థ్యాంక్ యూ అనడం చాలా బాగా నచ్చింది. రియల్లీ ఇందాక మేడం గారి మొబైల్ ఇటు ఉంది, మేడం తమరి మొబైల్ అంటే థ్యాంక్ యూ అన్నారు, గారు థ్యాంక్ యూ అన్నారు. ఆ థ్యాంక్ యూ చూసి నేను థ్యాంక్ యూ మీద ఒక సినిమా పాట చేశానంటే త్వరలో రిలీజ్ అవుతుంది. అది గౌతమ్ రాజు గారి కమెడియన్ గౌతమ్ రాజు గారి అబ్బాయి హీరో అండి. దాంట్లో థ్యాంక్ యూ అనే సాంగ్ ఉంటుంది. అది నిజంగా అద్భుతంగా హిట్ అవుతుంది. నేను కాన్షియస్. సో అలాంటి కోడి బిర్యానీ తిన్నా కదా కొంచెం నోరు ఎక్కువ. అలాంటి కోడి ఇంటికి రా ఒకరోజు. ఊళ్ళల్లో ఇంకా ఎలా ఉంటుంది తిండి తెలుసుగా మీకు. మేడం దయచేసి మీ పక్షి ఏదన్నా పోవద్దు, అంటే ఈ తిట్లు మీరు నేర్చుకోకుండా ఉంటే మంచిదని పోయింది. అయితే మీకు ట్యూటర్, ఇది ట్యూటర్గా ఉంటుంది మాకు. బాగుంది సందర్భం. రైట్. కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా కొన్ని తిన్నోని ఇల్లు కూలిపోతదే, కొన్ని తిన్నోని ఇల్లు గాలిపోతదే. కోడి అంటే కోడి కాదు కప్పెడంత పొట్ల కోడి, కోడి తిన్నోని ఇల్లు కొల్ల కొల్లాలు గాను, మక్కా మసీదు గాను, అల్లమ్మ గుడి గాను, కళ్ళు కొట్టే బండ గాను, చిన్నగి చెరువు గాను, తొక్కుడు బండ గాను, తెరాల పెట్టె గాను, ఆ పెంట దిబ్బె గాను, ఎల్లాయి దిబ్బ గాను, దైలప్ప చెండు గాను. కోడి బాయనే లచ్చి కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా కొన్ని తిన్నోని ఇల్లు కూలిపోతదే, కొన్ని తిన్నోని ఇల్లు గాలిపోతదే. ఇక మా కోడి ఎట్లాడుదంటే ఇక పక్కొల్ల కుప్పలన్నీ పొల్లు పొల్లు మెక్కు పుంజు, మంది కల్లాలు బుక్కి మస్తు బలిసిన పుంజు, చక్కాని పుంజు, ఓహో బంగారి పుంజు, పంచ చుట్టు కోడి పుంజు, పంజాల కోడి పుంజు, మా ఊరి వాడలల్ల కూతబెట్టి లేపే పుంజు. చాల్
బడాయి పుంజు కాదు, బడాయి పుంజు కాదు, రాజులు మెచ్చిన పుంజు, రామసక్క అని పుంజు, పల్నాటి కోడి పుంజు, అంజాల కోడి పుంజు. చోల్ కోడి బాయనే లచ్చి బల బల బలే, కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా, కోడి తిన్నోని ఇల్లు ఊడిపోతలే, కోడి తిన్నోని ఇల్లు కాలిపోతలే. ఎట్లాంటే పోషమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి అని మొక్కుకుంటారు. మావిడికి జ్వరం తక్కువైతే ఈ తల్లి కొత్త ఆ తల్లి కొత్త అని మొక్కుతారు కదా, అలాంటి కోడి మాది. పోషమ్మ తల్లి కాని, పోషమ్మ తల్లి కాని, పోషమ్మ తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు, పొలగానికి అమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు. ఒక తిప్పుండదు ఏమంది సౌతి గంటలు పట్టదో నా కోడి పుంజు. ఏ మతానోయాడు మాయమాయ కోడి పుంజు, మర్యాద కిడవకుంటే ఇడిసి పెడతాన్న తిట్టు. చాల్ మకుండి బట్టి నోడు మనవాల కూలిపోను, దనీగ పీకి నోళ్ళ దౌడాలు వాసిపోను, కంకేడు కాళ్ళు దాన్ని, కంకేడు కాళ్ళు దాన్ని, తిన్నోడు గాలిపోను. చాల్ కోడి బాయనే లచ్చే, కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా, కోడి తిన్నోని ఇల్లు కూలిపోతలే, కోడి తిన్నోని ఇల్లు కాలిపోతలే. ఇక మా కోడి అది కింద భూమి మీద కాదు, మేడల మీద, మిద్దల మీద, ఎక్కడంటే అక్కడ ఉంటుంది అసలు ఈ కోడి. కాలికచ్చే కట్టే, కాలికచ్చే కట్ట, కాలికచ్చే కట్టే, చింపు చింపు నిద్ర పుంజు, పుంజంటే పుంజు కాదు కందులోని కోడి పుంజు. జొన్న లేని రాజ్యం పోయి జొన్న తెచ్చే కోడి పుంజు, కందు లేని రాజ్యం పోయి కందు తెచ్చే కోడి పుంజు. కందు లేని రాజ్యం పోయి కందు తెచ్చే కోడి పుంజు. మా ఇంటి కోడి పుంజు మిద్దెలెక్కి, డాబాలెక్కి, బిల్డింగ్ లెక్కి, టవర్ లెక్కి కూయగలదు. చాల్ మా కొన్ని బట్టి నోళ్ళ ఇళ్ళ పీనిగెల్లా వాళ్ళ దినాలు గాను, వాళ్ళ వారాలు గాను, వారాలు ఎత్తకుండా వాళ్ళ పేరు మాయ. ఇంత తాళ ఉందండి. మా కొన్ని బట్టి నోళ్ళ ఇళ్ళ పీనిగెల్లా కళ్ళ వాళ్ళ దినాలు గాను, వాళ్ళ వారాలు గాను, వారాలు ఎత్తకుండా వాళ్ళ పేరు మాయ. చాల్ మేడం మీరు రికార్డ్ చేస్తున్నారు. మేడం గారికి దయచేసి ఈ పాట రికార్డ్ చేసి ఇవ్వద్దు, ఆయన ఇంకో కొంచెం తయారు చేస్తారు, దయచేసి ఇవ్వద్దు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఫోక్ నుండి ఒక జానపద జీవితం నుంచి మొదలైనటువంటి ప్రస్థానం. చక్రి గారు నేను కలిసి దివంగత చక్రి గారికి ఈ సందర్భంగా వారికి మనం సంతాపం అంటే నివాళులు అర్పిద్దాం మనసుతో. సో వారు నేను కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము ఊళ్ళో చేస్తూ ఉండేవాళ్ళం. ఇట్లాంటి జానపదాలు ఆయన జాజ్ ప్లే చేస్తూ ఉండేవారు చక్రి గారు, నేను జానపదం పాడుతూ ఉండేవాడిని. అలాంటి తరుణంలో నేను బాంబేకి వెళ్ళాను. నదీమ్ శ్రావణ్ అని ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, మీ అందరికి తెలుసు అనుకుంటా. సాజన్ ధడకన్, రాజా హిందుస్థానీ, దిల్వాలే, పూలవర్ కాంటే, ఆష్కి ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ చేశారు. వారి దగ్గర నేను శిష్యరికం చేశాను ఒక 3 సంవత్సరాలు. భాగ్యం కలిగింది. నన్ను అందుకే అందరూ బాంబే భోలే అంటారు. కొంతమంది తెలియని వాళ్ళు బం బం భోలే కూడా అంటారు. సో నేను బాధపడను, ఎందుకంటే బం బం భోలే అంటే శివుడు కదా, అద్భుతమైన పేరని కాంప్రమైజ్ అయ్యి అదన్నమాట. తర్వాత ఇంకేం మాట్లాడో తెలియట్లేదు, ఎందుకంటే హుద్హుద్ మొన్న సునామీలో వినోద్ గారి హుద్హుద్లో ఉన్నా, ఇంకా లేచిపోతూనే ఉన్నా. సో తర్వాత ఈరోజు అందరికీ నాన్న దిన శుభాకాంక్షలు. ఫాదర్స్ డే అనలే, ఎందుకంటే యాక్చువల్గా నాన్నను ఫాదర్ అని పిలవం కదా, చర్చిలో ఫాదర్ని పిలుస్తాను యాక్చువల్. కానీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరూ పంపిస్తారు నాకు. నేను అందరికీ నాన్న దిన శుభాకాంక్షలు పంపిస్తాను. పిలవడం మాత్రం నాన్న, ఇంకా డాడీ, ఇంకేమంటారు, నాయన, బాబు, అయ్యా, సో ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సో పప్ప జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. సో ఆ రకంగా రీసెంట్గా నాకు 3 రోజుల కింద నాన్న పాట కూడా రిలీజ్ చేశాను నేను. మీరందరూ చాలా మంది చూసుంటారు, చూడండి. మధు బోలే అని కొట్టండి, BHOLE బోలే, మధు MADH మధు బోలే. 2 ముక్కలు ఎక్కువ పాడను, నాకు బయట కాలే, మధు కంపోజ్ చేశాను, పాడాను కూడా. నేను మధు కలిసి పాడాను. నాన్న నాన్న నాన్న
ఓ నాన్న నాన్న నువ్వు కనుకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడి నీ చిరునామా అని ఒక పాట. నువ్వు కనుకుంటే ఈ లోకం నాకు పరిచయం అవుద్దా? కాదు. నువ్వు లేకుంటే అసలు నాకు చిరునామే ఉండదు. నువ్వు ఎవరు కొడుకు అంటారు ఎవరైనా, ఫలానా కొడుకు అంటే చిరునామా, అదే నాన్న. సో మనం చాలా మందిని అన్ని పేర్లతో పిలవచ్చు, కానీ నాన్న అని ఒక్కరినే పిలుస్తాం, దట్ ఈస్ నాన్న. ఇంకో నాన్న అని పిలలేము. అవును, చప్పట్లు పెట్టారా? ఎందుకంటే గజల్ వినోద్ పాడుతుంటే అద్భుతమైన చప్పట్లు, కేరింతలు, ఎంత ఆనందం ఉందంటే నాకు గజల్స్ బాగా ఇష్టం అండి. నాకు రెంటల గారి గజల్స్ బాగా ఇష్టం. గజల్లో నాకు ఇష్టమైనటువంటి గజల్ ఏంటంటే ఉందో లేదో స్వర్గం. నేను గజల్ పాడను ఒకసారి, నేను గజల్ వింటాను. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకు ఇచ్చి, నీ స్వర్గాన్ని నీకు ఇస్తాను, నా భాగ్యాన్ని నాకు ఇస్తావా అని. నేను గజలు అంటే గాయకుడిగా చెప్పకుండా ఒక మాటలో చెప్పాను. నాకు అది బాగా ఇష్టం చాలా. అంటే బాల్యం ఎంత గొప్పదో అని గజల్లో చెప్పాడు. అలాంటి గజల్ని ఎంచుకున్నందుకు నిజంగా వినోద్ జీవితం చాలా సార్థకత అవుతుంది, చాలా గొప్పది. నిజంగా మేము కమర్షియల్గా సంగీతం చేసిన అప్పుడప్పుడు ఏదో తెలంగాణ పాటలని సోల్ సాంగ్ చేస్తూ కొంత రుణం తీర్చుకోవాలనుకుంటాం. బట్ నువ్వు మాత్రం జీవితాంతం మీరు మాత్రం జీవితాంతం చాలా గొప్ప పాటల అంటే ఒక తల్లి పాల లాంటి వృత్తిలోనే కొనసాగుతూ ఉంటారు. సో చాలా ఇష్టం. అది అదృష్టం ఉండాలి, అందరికీ రాదు అదృష్టం, చాలా గొప్ప. సో ఆ రకంగా నేను బంతిపూల జానకి అని కూడా ఒక సినిమా చేశాను నిజంగా. చూద్దాంటే చూడబుద్దైతాందే జానకి, లైన్ వేస్తా అంటే వేయబుద్దైతాందే నీ జోరుకి, నువ్వు వస్తా అంటే. సో అలాంటి జానపదాలు కూడా నేను సినిమాల్లో అరే ఏందోనే ఏమోనే నిప్పు దొక్కినట్టు కాలు నేల మీద ఉంటలేదే, బంతి పూల జానకే బంతి పూల జానకే బంతి పూల జానకే ఓ దండ పెట్టుకుంటా నిన్ను కన్నోళ్ళ కట్టౌట్కి అన్నడే. సో కన్నోళ్ళ కట్అవుట్కి దండం మేడం, మీరు చాలా అందంగా ఉంటారు, మీ కన్నోళ్ళ కట్అవుట్కి దండం. మేడం గారు నేను అనుకునేవాడిని, మేడం మీరు ఇంత అందంగా ఉండి మీరు నెగిటివ్ పాత్రలు వేస్తే నాకు చాలా బాధ అనిపించేది. నేను ఫోన్ చేస్తూ చూసేవాడిని సీరియల్స్ చూసేటప్పుడు చూసి సీరియల్ ఆ పాజిటివ్ వేస్తే ఎంత బాగుండు అని ఒక అందమైన హీరో పక్కన హీరోయిన్ చేస్తే లేదండి రియల్లీ అందులో హీరోయిన్ కంటే అందం ఉంటారు మీరు. సో ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇది ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ వారికి, నాకు ఇది కల్చరల్ అవేర్నెస్ వర్క్ షాప్. నిజంగా ఇది కల్చరల్ అవేర్నెస్. చాలా కాలం తర్వాత ఒక కొత్త సంస్థను నేను ట్యూటర్ ద్వారా నేను చదివి చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి సంస్థలు హైదరాబాద్ సిటీలో ఉండడం అనేది. హైదరాబాద్లో కళాకారుడిగా ట్రైన్ దిగగానే ఫస్ట్ ట్యూటర్ అనే సంస్థకి వెళ్ళి నేను నా యొక్క కళను ఖచ్చితంగా అంటే ప్రజాదరణ పొందడానికి నేను దోహదపడడానికి నేను ప్రయత్నాలు చేసుకోవాలనేటువంటి తరుణం ఈ యొక్క ట్యూటర్ సంస్థ ఇంత మంచి అవకాశం ఇప్పిస్తున్నందుకు మరొకసారి ఈ సంస్థకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక పాట పాడకుండానే సెలవు తీసుకుంటాను. ఇందాక కోడి పోయింది కదా మేడం, ఆ కోడి మరి తిన్నోడు ఏమైనా మీరు అడగరా? ఏం సార్ ఉంది, ఆ కోడి దొంగ కోసుకున్నాడు, కోసుకునేసరికి వారి ఇంటికి చుట్టం వచ్చింది. టిక్ పట్ట కుక్క కాడు చెప్పు దెబ్బ అన్నట్టు వాడు కమ్ము తిన్నాడు. అసలే ఇప్పుడు ఆహనా పెళ్ళని సినిమాలో తెలుసు కదా మీకు, కోడిని చూస్తూ తింటాడు. అంటే అంత పిసినారింటికి వాడు ఏదో దొంగతనం చేసుకొని తిందామని చెప్తాడంటే చుట్టం రావడం అవసరం.
అవసరం కొయ్యక కొయ్యక నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్టపోడు నా వచ్చి కొంప ముంచిపోయారు. కోడి కూర దక్కదాయ, కోడి కన్న తీరదాయ, కుక్క కట్టడంత కూర చుట్టపోనిదాయ. బొక్కలన్న ఎంపుకొని బుక్కెనంత తిందామంటే బొక్కలన్నీ చుట్టపోడి బొత్తిగా ఫోన్ చేశాను. ఇక బొక్కలంటే లేకపాయ, పులుసు నాకు దక్కపాయ, పానమంత ఎల్లిపాయ, కంజడంత కాటికాయ. కొయ్యక కొయ్యక నేను అరే కొయ్యక కొయ్యక నేను కోడి కోసి వండుకు కొంప ముంచిపోయారు. కొంత చుట్టపోడు నా కొంప ముంచిపోయారా. ఇక అసలు పేగులు తింటారా అండి కోడి? ఎవరన్నా దాన్ని పడేస్తారు. వాడు అయ్యన తిందాం అనుకుంటే వాడు కూడా అయ్యి కూడా మిగిలేదు. పేగులన్న ఎంపుకొని పిరిగడంత తిందామంటే సరదాగుకుంటా వాడు సంపరించి మిగిలి. పేగులంటే లేకపాయ సార నాకు దక్కదాయ, కోడి సారయ్య అదికొస్తే గుండె కాస్త పరుగుతాయ. కొయ్యక కొయ్యక నేను కొయ్యక కొయ్యక నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్టపోడున గొప్ప ముంచిపాయరు. కొత్త చుట్టపోడున గొప్ప ముంచిపాయరా. సిగరేటు తాగుకుంటా చిన్న నవ్వు నవ్వేవాడు, చుట్టల పోవాకు లేని దినం నాకు వచ్చేది. చుట్టల పోవాకి సిగరెట్ తాగుతాను స్టైల్. అరే చుట్టపోడు బక్కిపాయ, సుఖం నాకు దక్కిపాయ, పొద్దుబాడు ఎక్కిపాయ దక్కదాయ. చుట్టపోడు బక్కిపాయ, సుఖం నాకు దక్కదాయ, పొద్దుబాడు ఎక్కిపాయ, పొట్టకు లేకపాయ. సో దొంగతనం చేస్తే ఇలా ఉంటుందని ఒక నీతి అన్నమాట. అందరం పంచడం కాకుండా మీరు పంచభూతం కూడా పంచడం అనేది చాలా భిన్న విషయం. పంచభూతం సాక్షిగా మిమ్మల్ని మర్చిపోరు మేడం. నిజంగా అంటే మనసులో బాటిల్ ఎత్తిలో తాగడం ఏంటి, నోట్ తృప్తి ఉంటుంది. ఇలా ఉంటే బాగుంది అనుకున్నా, కరెక్ట్ టైంకి మీరు జరిగాయి అలాగే ఇచ్చారు తృప్తి. మీ అందరికి మంచిగా ఉన్నాయండి. మీరు ఎవరు తాగట్లేదు అంటే మా పాటలే మంచి నీళ్ళుగా ఉన్నాయి, లాభం లేదు. సరదాగా అడిగాను. మేము మంచిని ప్రతిసారి తాగుతున్నాం, మరి మీరు కూడా ఓపికతో. సో ఆ రకంగా కోడి మరి దానికి ఇవో ఉంటుంది కదా కోడికి. ఎన్ని పాపం అని సాదుకుంటే మేడం మరి సాదుకుంటే వాడు ఎవడో ఎత్తుకుపోయి వాడికి నష్టం జరిగింది, మధ్యలో కోడి మరి బలైంది. మరి దానికో ఇగో ఉంటుంది కదా, ఆ ఇగో కూడా సాటిస్ఫాక్షన్ చేసుకుంటుంది. అదేంటంటే కొయ్యక కొయ్యక నేను కోడిని కోసి వండుకుంటే కొత్త చుట్టపోడు వచ్చి గొప్ప ముంచిపోయాడు కదా. దాని తర్వాత కొయ్యంగా అనే కోడి కూత మానేసి కైలాసంకు నేను పోయినా అని అంటదే. ఆ మాటలు అంటదే కోడి పిల్ల. కోడి పిల్ల బాగుంది. అంటే ఇప్పటిదాకా అన్ని మగ గొంతులేని, ఇప్పుడు ఆ శ్రావ్యమైన ఆడగొంతు లేదనుకున్నా మీరు అందించాలంటే మళ్ళీ థ్యాంక్ యూ. నేను మేడం మీరు ఈ రోజు నుంచి థ్యాంక్ యూ, మీ పేరు థ్యాంక్ యూ. మీరు కోడి పుంజు కదా, ఇప్పుడు పాడుతుంది ఆమె. అది ఇక మిద్దె పక్క కొంచెం పోయి, మిద్దె పక్క కొంచెం పోయి బూరుగీరు మీకుతాంటే బూరుగీరు మీకుతాంటే బూరుగీరు మీకుతాంటే ఏమంటదంటే శీలం కూరి చిన్నదాన్ని సౌరం చేశానంటదే. సౌరం చేసినట్టు ఆ మాటలు అంటదే కోడి పిల్ల. చల్ కొయ్యంగా అనే కోడి కూత మానేసి కైలాసంకు నేను పోయినా అనంటదే. ఆ మాటలు అంటదే కోడి పిల్ల. అది ఏదేదో అంటదే కోడి పిల్ల. అది ఏదేదో అంటదే కోడి పిల్ల. ఎంత బాగుందో. సూపర్ సూపర్. అంటే పోయి కాడి కొంచెం పోయి పోయి కాడి కొంచెం పోయి ఏమంటారు ఫిమేల్ కోరస్, ఫిమేల్ కోరస్ అండి. పోయి కాడి కొంచెం పోయి తిప్పి తిప్పి కాలుస్తాంటే తిప్పి తిప్పి కాలుస్తాంటే తిప్పి తిప్పి కాలుస్తాంటే ఏమంటదంటే సాగిరేవు కాడ నాకు సలిమంటలంటదే. ఆ మంటలు అంటదే కోడి పిల్ల. అది ఏదేదో అంటదే కోడి పిల్ల. చల్ కొయ్యంగా అనే కోడి కూత మానేసి కైలాసంకు నేను పోయినా అంటదే. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇంకా మిరియాలు మిరపకాయలు
ధనియాలు దాల్చిన చెక్క, మిరియాలు మిరపకాయలు ధనియాలు దాల్చిన చెక్క, మసాలా నూరుతంటే ఏమంటదంటే ఏమో పురుగు జవాది సెంటు పూసుకున్నానంటదే. సెంటు పూసుకున్నది వాసన ఉంటుందిగా గుమగుమ. ఇగో ఆ తర్వాత ఏమంటది ఇప్పుడు ఇక ఒక్క గడ్డెడు కూర తినాలి కదా. ఒక్క గడ్డెడు కూర పువ్వు పైన పోసుకుంటే, కూటి పైన పోసుకుంటే, పువ్వు పైన పోసుకుంటే పువ్వ తెల్లగా ఉంటది కదా. ఏమో మల్లె పరుపు పైన నేను పండుకున్నానంటదే. ఏమో మల్లె పరుపు పైన నేను పండుకున్నానంటదే. అమాటలంటదే కోడి పిల్ల, అది ఏదేదో అంటదే కోడి పిల్ల. అమాటలంటదే కోడి పిల్ల, అది ఏదేదో అంటది కోడి పిల్ల. ఈ పిల్లగారు కంటే ఈ పిల్ల బాగుంటుంది. సూపర్. ఓకే, చప్పట్లు కొట్టండి, పాట అయిపోయింది. థ్యాంక్ యూ అండి. స్వీట్ ఎక్కువగా తింటే మళ్ళీ చేదుగా ఉంటుంది భయం. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం దిగ్విజయమై నాన్న దినోత్సవం రోజు ఇంత అద్భుతంగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ నాన్న చేతుల్లో పెరిగినటువంటి ఒక బిడ్డలాగా ఎంతో అత్యున్నత స్థాయికి చేరుకాలని మనస్ఫూర్తిగా కళాభివందనాలతో మీ భోలే షావలి. అది జనవరి మాసం అనుకుంటా. ఏమే రైట్ సార్? సంక్రాంతి తర్వాత రోజులు. అప్పుడు కోల్డ్ వార్స్ టైం అది. అందుకే అది గుర్తొచ్చింది. సంక్రాంతి రోజులు, సంక్రాంతి తర్వాత నేను పనిచేస్తే మా బాస్ ఏదో కూర్చొని పిచ్చాబట్టి మాట్లాడుకుంటుంటే, సార్ మీకోసం ఎవరో వచ్చారట అని చెప్తే నేనే బయటకు వెళ్ళి ఆయన తీసుకొచ్చా లోపలికి. దట్ ఇస్ వాజ్ మై ఫస్ట్ మీట్ విత్ బోలే గారు. ఈ జుట్టు అప్పుడు అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. ఒక వెంట్రుక కూడా తగ్గింది లేదు కూడా తెలియట్లేదు. బోలే గారు అలానే ఉన్నారు. అప్పటికే ఆయన నదీం శ్రావణ్ దగ్గర పనిచేసి వచ్చారు. అప్పటికే నదీం శ్రావణ్ దగ్గర పనిచేసి వచ్చారు. ఆ తరువాత 2-3 సంవత్సరాల తర్వాత ఒకసారి కలవడం జరిగింది, 2007 నాకు తెలిసి. తర్వాత మళ్ళీ ఈ రోజు కలుస్తున్నాను నేను. 11 సంవత్సరాల తర్వాత ఒక పుష్కర కాలం తర్వాత ఆయన కలిసింది మళ్ళీ ఈరోజు కార్యక్రమానికి ఫోన్లో ఇన్వైట్ చేయగానే. 11 సంవత్సరాల నుంచి అదే ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన. దట్స్ ద గ్రేట్నెస్. 17 సంవత్సరాల నుంచి అదే ఫోన్ నెంబర్. 2004 నుండి నాకు తెలిసినప్పటి నుంచి 2018 వరకు ఆ నెంబర్ నా మొబైల్లో ఫీడ్ అయ్యింది. నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ద సేమ్ క్వాలిటీ వి మెయింటైన్ విత్ ట్యూటర్స్, with the parents, the long relationship with the people. Whomever we travel, they travel with us till their last journey and last breath. That is Chotas pride. We are there. So I am very happy with Bole garu. నేను చెప్పగానే నేను వచ్చేస్తానని అన్నారు. సరే ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలండి? అవన్నీ ఎందుకు సార్, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. నాకు ఎందుకు డౌట్ వచ్చి పొద్దుటే మెసేజ్ పెట్టాను 6 గంటలకి. వాళ్ళు 8 గంటలకు ఒక్కసారి కాల్ చేశాను, ఫోన్ తీయలా. ఎక్కడో కొంచెం డౌట్గా ఉంది, వస్తారా రారా, ఎక్కడైనా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య సంగీత దర్శకులుగా తన ఓన్ స్టూడియో స్థాపించారు. సో ఈస్ దేర్. ఇంకా రాబోయే కాలంలో మనకి మంచి మంచి ప్రాజెక్టులు ఆయన చేతి నుంచి రావాలని, వస్తాయని కోరుకుంటున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ బోలే గారు. థ్యాంక్ యూ. And I request my general manager as a small announcement for Chotas Pride, please. Thank you, sir. Thank you very much. మీరు తిరగాలి. సార్, వినోద్ గారు ఉద్దు తుఫాన్ అయితే సాయం తక్కువేం కదా, లైలా తుఫాన్ అనుకుంటున్నాను. కవులను కళాకారులను పోషించినటువంటి నూరురాయల గండ, ఆంధ్రభోజ, శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన గడ్డిది.
కవులు కళాకారుల్ని మనం ఇప్పటి నుంచి సత్కరించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం. వాళ్ళిద్దరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేత వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంతమందికి మిస్ అయిపోయారు. దయచేసి అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, దయచేసి మీ మొబైల్స్ ఓపెన్ చేస్తారు. ఒకసారి సైలెంట్లో పెట్టుకొని ఉంటారు. ధన్యవాదాలు. ఒకసారి ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మీ రివ్యూ కావాలండి. మీ రెస్పాన్స్ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, దాని గురించి మీకు చెప్పబోతున్నాను. దయచేసి మీ మొబైల్స్ ఓపెన్ చేయండి. అందరూ మొబైల్స్లో గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ ట్యూటర్స్ ప్రైడ్ అని టైప్ చేయండి చాలు. TUTORS స్పేస్ PRIDE ప్రైడ్. జస్ట్ ఇంకేమవుతుంది, www.tutorspride.com అట్లా టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెర్చ్ బార్లో TUTORS ట్యూటర్స్ స్పేస్ PRIDE ప్రైడ్ అంతా టైప్ చేశారా? టైప్ చేయగానే మీకు జస్ట్ మళ్ళీ అక్కడ tutorspride.com అని అక్కడ కనిపిస్తుంది, లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దాన్ని ఏమైనా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ స్క్రీన్ కొంచెం పైకంటే కనుక ఒక 2 స్టెప్స్ పైకంటే ఇది ఓపెన్ అయిపోయింది. రివ్యూస్ అండ్ కనిపిస్తుంది మీకు. రివ్యూస్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయండి. REVIEWS రివ్యూస్ అని ఓపెన్ అవుతుంది. ఈ బటన్ కనిపించిందా? అందరికీ కనిపించిందా? జస్ట్ అక్కడ స్టార్ బటన్స్ ఉంటాయండి, 5 స్టార్ బటన్స్ ఉంటాయి. అది ట్యాప్ చేయండి. దాని కింద ఒక ట్యాప్ చేయగానే మీకు ఒక బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో కంపెనీ గురించి, మీ అనుభవాలని, మీ వాల్యుబుల్ సందేశాన్ని దయచేసి అక్కడ టైప్ చేసి టాప్లో రైట్ సైడ్ పోస్ట్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. మీ కామెంట్ ఇచ్చిన తర్వాత జస్ట్ పైన రైట్ సైడ్ టాప్లో రైట్ సైడ్ పోస్ట్ అని ఉంటుంది, టైప్ చేయండి. క్లియర్గా అందరు క్లియరేనా? డౌట్స్ ఉన్నాయా? జస్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ట్యూటర్స్ స్పేస్ ప్రైడ్ అని టైప్ చేయండి. తర్వాత స్క్రోల్ చేయండి, 2 స్టెప్స్ స్క్రోల్ చేయండి. రివ్యూస్ అని వస్తుందండి ఇక్కడ, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 5 స్టార్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ కామెంట్ని అక్కడ టైప్ చేయండి. మీ ట్యూటర్స్ప్రైడ్ సర్వీసెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందని మీ అనుభవాలని వాటి గురించి అక్కడ టైప్ చేయండి దయచేసి. ఎందుకంటే మాకు ఒక ఫీడ్బ్యాక్ అనమాట, అంటే మీ కార్యక్రమం ఎలా చేస్తున్నాము, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎంత బెటర్గా మిమ్మల్ని రీచ్ అవ్వగలము, ఇంకా ఎంత మంచి సర్వీసెస్ మీకు ఇవ్వగలము అని దాని గురించి అంటే అది ఫీడ్బ్యాక్ కోసం అక్కడ టైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. టైప్ చేసిన తర్వాత టాప్ సైడ్ ఏదైతే పోస్ట్ ఉంటుంది, POST పోస్ట్, దాన్ని ట్యాప్ చేయండి. అది పోస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బిఎస్ రాములు గారు, బీసీ కమిషన్ చైర్మన్, సార్ యొక్క ఉపన్యాసం కూడా ఉంటుంది. దాంతో మన సెషన్ ఈ రోజుకి ఎండ్ అవుతుంది. చివరగా ఒక సర్ప్రైజ్ సెలబ్రేషన్ కూడా ఉంది మనకి. ఆ సెలబ్రేషన్ అందరూ పార్టిసిపేట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి